इत्यतृप्तैः परिसेव्यमानस्य त्रिगुणीकृताग्निष्ठोदिरात्रवाजपेय अश्वमेधानि सर्वप्रथमसिद्ध्यर्थम् मया सह दशपूर्वेषां दशाफलेषां त्वत्वंशानाम् एकविंशतिसङ्ख्यानां नरकातृतीयेय शाश्वतश्रीविष्णुलोकनिवासित्यर्थम् सालं कृतम् अस्य यजमानस्य गोत्रोद्भवस्य అందరూ మీ యొక్క గోత్రం పేరు సంకల్పం చేసుకోండి. చెప్తారు మీరు కూడా అందరూ పలకండి. ఇంతవరకు చేసి చెప్పినటువంటి యొక్క మహాసంకల్పాలను దానికి ముందు ప్రవరణ అంటే ఏమి స్వామివారు ఎక్కడ ఎవరు తల్లి తండ్రి తాతగారు గురించి చెప్పడం అంటే మనం మామూలుగా పెళ్లి వివాహం చేసేటప్పుడు 7 తరాలు కానీ కనీసం 3 తరాలు చూడాలి. స్వామివారు చూశారు అసలు ఈయనకి ఎవరు తల్లిదండ్రులు లేరు కదా, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి ఇది మన సంఖ్య కలుగుతుంది, అనుమానం కలుగుతుంది. అంటే ఆయన వచ్చి కర్మ సిద్ధాంతంలో లేనివాడు, ఆయన అవతారాలే కానీ ఏది కూడా జన్మ కాదు, కర్మకు అనుసరించి ఆయన రాలేదు, భక్తుల కోసమే వచ్చినటువంటి స్వామి పరవం నుంచి వ్యూహం నుంచి ఇలా వేయించేసి ఉన్నారు అని స్వామి గురించి, అలాగే దేవుని చేయనటువంటి భూదేవి మాత గురించి, ఎప్పుడు విగ్రహమైనటువంటి లక్ష్మీదేవి గురించి, శ్రీదేవి స్వరూపమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి శ్రీదేవి గురించి కూడా వారి యొక్క వంశాలంతా కూడా ఉచ్చరించడం జరిగింది, సంకల్పించడం జరిగింది, స్మరించడం జరిగింది. తర్వాత మహాసంకల్పం స్వామివారు చెప్పారు. మహాసంకల్పం అంటే ఏమీ లేదు, జియోగ్రఫీ, మనం ఎక్కడున్నాం, ఈ యొక్క అనంత విశ్వంలో ఎక్కడి నుంచి వచ్చింది. స్వామి నుంచి పరపత్ర సాగినటువంటి స్వామి నుంచి బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ నుంచి ఆ బ్రహ్మలో ఇప్పుడు ఏ బ్రహ్మ చెప్తాము, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. 14 లోకాలు ఉన్నాయి, ఈ లోకాల భూలోక భూలోక స్వర్గలోక ఇలా చెప్తూ వచ్చి ఉండేటువంటి అతల వితలాల లోకాల మధ్యలో ఉండేటువంటి భూలోకంలో చుట్టూ ఉండేటువంటి సముద్రాలు, ఖండాలు, వీటి గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చి మనం ఇక్కడ ఢిల్లీలో ఉన్నాము. దీనికి మామూలుగా మనము ఒక ఇది చెప్తున్నాము, వెంకటాచలానికి ఇటు కానీ అటు కానీ శ్రీశైలం వెళ్ళాలి, వెంకటాచలానికి ఎదుపట్టుకున్నాము అనేటువంటి మనం వెంకటాచలానికి ఇతర దిగ్భాగంలో ఉన్నాం. కాబట్టి అదంతా స్మరించి ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క నగరంలో స్వామివారి ఇందులో అమ్మవారికి స్వామివారికి కళ్యాణోత్సవానికి మేము నిర్వహిస్తున్నాము అని సంకల్పించడం జరిగింది. అంతా కూడా మనం పూర్వీకులైనటువంటి మన ఋషులు ఏ రోజు చెప్పేస్తున్నారు, అదంతా కూడా మనం సంకల్పించడం జరిగింది. ఇప్పుడు స్వామివారు ఈ కన్యాదాన ఫలం అందరికీ భక్తులందరికీ రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంకల్పంలో వైకుంఠ క్షేత్రాన్నంతా వర్ణించారు. విశేషంగా మా స్వామివారు వైకుంఠ క్షేత్రాన్నంతా వర్ణించి, ఇంత గొప్పదైనటువంటి వైకుంఠ క్షేత్రంలో ఉన్నావు నువ్వు, ఆ వైకుంఠ క్షేత్రంలో చుట్టూ ఇంతమంది పరివారం అంతా ఉన్నారు, అనంతమైనటువంటి సంపద ఉంది అక్కడ, అంతా వదిలేసి నువ్వు ఏమీ లేని తిరుమల కొండపైన అడవిలో వచ్చి కూర్చున్నావు, ఎందుకంటే మా కోసము ఈ భక్తుల కోసం నువ్వు ఇచ్చేసావు, అక్కడ అక్షరామూర్తిగా నువ్వు ఏం చేసావు, కాబట్టి ఈ యొక్క మా యొక్క కళ్యాణాన్ని స్వీకరించి ఈ కన్యాదాన ఫలాన్ని మాకు అనుగ్రహించాల్సింది అని ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా స్వామివారు చెప్పింది మీరు సంకల్పం చేసుకోండి, మీ యొక్క గోత్రాన్ని పేరు అన్ని కూడా సంకల్పం చేసుకోండి. ఆ అన్నారు కూడా స్వామివారు చెప్తారు, అందరూ పలకండి. సర్వం ఉచ్చారించి అందరూ నమస్కారం చేసుకుని స్వామివారిని ప్రార్థించి ఈ 4 మాటలు చెప్పండి. మమా అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ